హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఘన క్లాప్స్ కొడుతూ పేర్నాని నువ్వు మహాతల్లివమ్మ, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడే పక్కన ఉన్న సుధా కూడా పేర్నాని అక్కడి నుంచి వెళ్ళిపోమని సైగ చేస్తూ ఉంటాడు. అదేంట్రా దాన్ని అలా వదిలేశావు అని రాజేశ్వరి ఘనాని అడుగుతూ ఉంటే, అదేంటమ్మా నన్ను ఆవేశపడొద్దు అని నాకు చెప్పి నువ్వు ఆవేశపడుతూ ఉంటే ఎలాగమ్మా? అన్నింటికి ఒకటే మందు అంటే ఎలా అమ్మా? ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అక్కడ అలాగే ఇవ్వాలి అని చెప్పి ఘన వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా అరే అంటూ ఘన వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా సుధా చాలా భయపడుతూ ఉండగా ఇందిర అక్కడికి వచ్చి ఏంట్రా ఇదంతా అని అడుగుతుంది. నాకు మాత్రం ఏం తెలుసే, అగ్నిపర్వతం బద్దలైపోతుంది అని అనుకున్నాను, కానీ కనీసం తుఫానైనా రాలేదు ఏమిటో. కానీ ఇంత జరిగినా వాడు చాలా కూల్గా ఉన్నాడు అంటే నాకేదో చాలా భయంగా ఉంది అక్క. ఖచ్చితంగా చెప్తాను, వీడు ఏదో చేస్తాడు అని సుధా చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంకా ఇందిర నువ్వు ఉండరా, భయపడిపో మాకు అని టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇంకా సిద్ధార్థ్ అట్టుగా వెళ్తున్న పేర్నాని చూసి హాయ్ అండి అని పలకరిస్తే పేర్న సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి నువ్వా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏదో చెప్పబోతూ ఉండగా ఆపు, నీ అబద్ధపు మాటలు ఆపు, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వస్తూ ఉన్నావు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని పేరణ అంటూ ఉంటుంది. నేనేమీ అనుకోవడం లేదండి, మీరేమైనా అనుకుంటున్నారా అని సిద్ధార్థ్ అడుగుతాడు. అవును నేను అనుకుంటున్నాను, నువ్వు కావాలి అనే నన్ను ఫాలో అవుతున్నావు, నేను ఎక్కడ ఉంటే అక్కడికి నన్ను వెతుక్కుంటూ నువ్వు నా దగ్గరికి వస్తూ ఉన్నావు, ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని గొడవ పడుతూ ఉంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేనెందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను, నాకు అసలు ఇంకేమీ పని లేదా అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. నాకు నీ మెంటాలిటీ బాగా తెలుసు, నాకు అర్థమవుతూనే ఉంది, నీకు కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తూనే ఉన్నావు, నిన్న కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తూనే ఉన్నావు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను అయినా నీకు బుద్ధి రాలేదు, ఇలాగే నా వెంట పడుతూనే ఉన్నావు అని పేరణ అంటూ ఉంటే హలో మిస్ అండర్స్టాండింగ్, జీవితంలో ఒక్కసారైనా మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, నేనేమి సరదాగా రాలేదు అని సిద్ధార్థ్ అంటూ ఉంటే అయితే నువ్వు నాకు సారీ చెప్పడానికి వచ్చి ఉంటావు, దానికి వెతుక్కుంటూ ఇక్కడ దాకా రావాలా అని పేరణ అంటూ ఉంటే మీ ఊహలకైనా ఒక హద్దు పద్దు ఉండాలి, అసలు మీ రుణం తీర్చుకోవాలి అని అనుకున్నందుకు నాకు బుద్ధి ఉండాలి అని అంటూ ఉంటే సంతోషం, నీకు బుద్ధి లేదని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు అంటుంది పేరణ. ఇంకా సిద్ధార్థ్ మరీ అంత అహంకారం పనికిరాదమ్మా, ఇక్కడ ఎవ్వరూ నీకోసం వెయిట్ చేయడం లేదు, నా బైక్ ఆగిపోయింది రిపేర్ చేసుకున్నాను ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్తే ఓహో నీ బైకు ఊరంతా తిరిగేసి ఇక్కడే ఆగిపోయిందా, అది నేను నమ్మాలా అని పేరణ అంటూ ఉంటే స్విమ్మింగ్ పూల్లో సునామీ రాదు అన్నది ఎంత నిజమో తమరు మనుషుల్ని ఎప్పటికీ నమ్మరు అనేది కూడా అంతే నిజం అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. అబ్బా నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, నీ నేలకి మీద అన్నీ అబద్ధాలే అని పేరణ అంటూ ఉంటే అవునమ్మా మహాతల్లి, నా నేలకి మీద అన్నీ అబద్ధాలే, కానీ నీకు అనుమానాలు అన్నీ నీ పెద్దలపైనే ఉంటాయి అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. ఇదంతా నువ్వు కావాలనే చేస్తూ ఉన్నావు, ఎవరికి తెలియదు నీ వేషాలు అని పేరణ సిద్ధార్థ్తో గొడవ పడుతూ ఉంటే చాలు చాలు, ఏదో పాపం ఆడపిల్లవి హర్ట్ అయి ఉంటావు అని సారీ చెప్పాలి అని అనుకున్నాను, అది నిజమే, సారీ చెప్పి తమని పికప్ చేసుకోవాలి అని మీ ఇంటికి వచ్చాను, కానీ రాణి గారు అక్కడ లేరంట, అప్పుడే మీ అమ్మగారు బయటికి వచ్చి బాబు బాబు నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా అని అడిగారు, కాదు అని అనలేక తీసుకువచ్చాను అని సిద్ధార్థ్ చెప్పగానే ఇంకా పేరణ ఏంటి మా అమ్మ నిన్ను ఈ ఏరియాలో డ్రాప్ చేయమని నిన్ను అడిగిందా అని, అసలు ఆ నోటికి తాళం అనేది ఉండదా, ఏది పడితే అది అబద్ధం చెప్తావా అని కోపడుతూ ఉంటే
ఇది అబద్ధం కాదు తల్లి, నిజం. ఇందాకే డ్రాప్ చేశాను అని చెప్తాడు సిద్ధార్థ్. ఇంకా ప్రేరణ, ఎక్కడా ఇంతకీ మా అమ్మని ఎక్కడ డ్రాప్ చేశావు అని అడిగితే, ఎక్కడ అంటే ఇక్కడే షాప్లో ఏదో కొనుక్కున్నారు, అప్పుడే నా బైక్ రిపేర్కి వచ్చింది. ఇక్కడే బాబు, పక్కనే అని చెప్పి మీ అమ్మగారు వెళ్ళిపోయారు అని చెప్పగానే ఇంకా ప్రేరణ తన మనసులో, వీడేంటి అమ్మని ఇక్కడే దింపాను అని అంటున్నాడు. కొంపతీసి అమ్మ నాన్న దగ్గరికి వచ్చిందా? లేదు లేదు, అలా జరగదు. ఎందుకంటే అమ్మకి నాన్న అడ్రస్ తెలియదు కదా అని అనుకుంటూ ఉండగా ఇంకా సిద్ధార్థ్, హలో ఏంటి సైలెంట్గా ఉండిపోయావు? అనవసరంగా సిద్ధు అనే అమాయకుడిని తిట్టాను అని బాధపడుతున్నావా? నేనేమి అలా అనుకోవడం లేదు. అసలు నువ్వు అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తావో చూస్తూ ఉన్నాను అని ప్రేరణ అంటూ ఉంటే, ఏంటి ఇంత చెప్పినా కూడా నువ్వు నమ్మడం లేదా అని సిద్ధార్థ్ అడుగుతుంటే, అసలు నువ్వు కొంచెం కూడా మారవా? ఆలోచించవా? 24 గంటలు నీ బుర్రలో అవే ఆలోచనలా అని అంటూ ఉంటే, ఎవ్వరి బుర్రలో ఏమి ఆలోచనలు ఉన్నాయో తెలుస్తూనే ఉంది అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. ఇంకా ప్రేరణ, అయినా నీతో నాకేంటి అని వెళ్ళిపోతూ ఉంటే సిద్ధార్థ్ ప్రేరణని ఆపి, అయినా మీరు ఇప్పుడు వెళ్ళేది విశ్వనాథ్ గారి దగ్గరికే కదా, మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తే రేపటికే మీరు చేరేది అని అంటే, బాబు మాకు ఆటోలు ఉన్నాయి అని ప్రేరణ అంటూ ఉంటుంది. ఇంకా సిద్ధార్థ్, కానీ నాకు మీ రుణం తీర్చుకోవాల్సింది ఉంది కదా అని అంటే, మీకు ఆ అవసరం లేదులేండి అంటుంది ప్రేరణ. తమరి బుర్రలో చెడు ఆలోచనలు బాగా ఎక్కువైపోయినట్లు ఉన్నాయి అని సిద్ధార్థ్ అంటూ ఉంటే ప్రేరణ చాలా కోపంగా సిద్ధుని చూస్తూ ఉంటే, మరి ఏం చేయమంటారు? మీరు నా బైకు ఎక్కకుండా మీ రుణాన్ని తీర్చుకోనీయకుండా చేస్తూ ఉంటే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని అలా అనుకోకుండా ఉండాలి అంటే మీరు నా బైకు ఎక్కండి అని అంటూ ఉంటే ప్రేరణ సరే అంటుంది. ఇంకా సిద్ధార్థ్ తన వాచ్లో టైం చూసి, ఇంకా 10 అవ్వడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది, ఎక్కండి, లేదు అంటే నేను వెళ్ళిపోతాను. ఫస్ట్ విశ్వనాథ్ గారి దగ్గర నేను ఉంటాను. మీరు అలా కోపంగా నన్ను చూస్తూ ఉంటే లాభం లేదు అంటే బైక్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. ఇంకా చివరికి ప్రేరణ సిద్ధు బైక్ ఎక్కుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి క్లాస్కి వెళ్తారు. ఇంకా మరోవైపు ఘన ప్రేరణ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ, అవమానం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందా? గుండెలో నుంచి మంట బయటకు తన్నుకు వస్తుందా అని ప్రేరణ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా ఇంకా రాజేశ్వరి ఘన దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇంకా దాని మాటల గురించే ఆలోచిస్తూ ఉన్నావా? చూసావుగా అది ఎంతకి తెగిస్తుందో, అయినా చూడు దాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాము అని అంటూ ఉంటే ఇంకా ఘన, ఆలోచించి చేయమన్నావు కదమ్మా, టైం చూసి దెబ్బ కొట్టాలి అన్నావు కదా, ఆ టైం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అంటే, మనం ఏమీ ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాము, అదేమో హద్దులు మీరిపోతుంది. ఈరోజు నీ పెళ్లి సంబంధం చెడగొట్టింది, మనల్ని వెర్రివాళ్ళని చేసి మన కళ్ళ ముందే దర్జాగా మన ఇంటికి వచ్చి దర్జాగా వెళ్ళిపోయింది అని రాజేశ్వరి అంటూ ఉంటే ఇంకా ఘన, ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టాలి అంటే చాలా తెలివిగా కొట్టాలి, పవర్తో కొట్టాలి. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ దానికి దెబ్బ తగిలిందో అసలు దానికి తెలియకూడదు అని అంటూ ఉంటే, అదేరా ఎప్పుడు దాన్ని ఆపేది, ఎలా దాని కాళ్ళకి సంఖ్యలు వేసేది, ఎలా దాని బ్రతుకుని నాశనం చేసేది, ఎలా అని రాజేశ్వరి అడుగుతుంటుంది. అందుకే అమ్మా నాకు పవర్ కావాలి, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, నువ్వేమీ టెన్షన్ పడకు, దానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటాడు. ఇంకా రాజేశ్వరి, నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, నీ చేతుల్లోకి అతి త్వరలోనే పవర్ రావాలి, మన చేతులకి మట్టి అంటకుండా దాని జీవితం సర్వనాశనం అయిపోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఘన మినిస్టర్ పిఏ బ్రహ్మాజీకి కాల్ చేసి, ఎంత మినిస్టర్ పిఏ అయితే మాత్రం నన్ను మర్చిపోతే ఎలా బ్రహ్మాజీ అంటూ ఉంటే,
అదేంటి సార్ అలా అంటారు, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను చెప్పండి అంటే, ఆ రోజు నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, నేను పవర్లో ఉన్నాను, అప్పుడు నేను నీకు ఎంత సాయం చేశానో తెలుసు కదా. అదేమిటి అంటే, బ్రహ్మాజీ ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, నాకు నీ సాయం కావాలి చేస్తావా అని బ్రహ్మాజీని ఘన అడుగుతాడు. ఎంత మాట సార్, నాకు ఎంతగానో మీరు సాయం చేశారు, మీకు ఆ మాత్రం సాయం నేను చేయలేనా? చేస్తాను, ఏదైనా చేస్తాను చెప్పండి అని అడుగుతాడు. ఇంకా ఘన ఆ మినిస్టర్ నేను చెప్పినట్లు వినాలి అంటే, ఆ మినిస్టర్ సీక్రెట్ ఏదైనా నాకు ప్రూఫ్తో సహా కావాలి అని అడుగుతాడు. ఇంకా అటు నుంచి బ్రహ్మాజీ కంగారు పడుతూ, ఇలాంటి సహాయం నేను చేయలేను సార్ అని అంటే, ఇంకా ఘన ఆ రోజు నీ కేసు విషయంలో కూడా చాలా కష్టమైంది బ్రహ్మాజీ, నాకు ఈ సాయం చేస్తావా చెయ్యవా అని గట్టిగా అడిగేసరికి, చేస్తాను సార్ చేస్తాను, కానీ నాకు కొంత టైం కావాలి అని బ్రహ్మాజీ అడుగుతాడు. బ్రహ్మాజీ ఆ సీక్రెట్ ఎలా ఉండాలి అంటే, మినిస్టర్ వణికిపోవాలి అని చెప్పగానే, అలాగే సార్ అలాగే అని బ్రహ్మాజీ కాల్ కట్ చేశాడు. ఇంకా ఘన తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ప్రేరణ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఒకసారి నా పవర్ నా చేతిలోకి వచ్చేస్తే నేనేమిటో నీకు చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. మీకు గినక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.